హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నిటినీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మన ఛానల్లో స్టే ట్యూన్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్. సింపుల్గా నేనేం చేస్తాను ఒక 10 మినిట్స్లో చూపించేస్తాను, చూసేసేయండి బోర్ కొట్టకుండా. ఇంకా నా డే అయితే మార్నింగ్ లేవగానే మా మమ్మీ కాల్తో స్టార్ట్ అయిద్దండి. ఇంకా నేనైతే ఫస్ట్ కాల్ మా మమ్మీకి వెళ్తాను నా దగ్గర నుంచి నిద్ర లేగానే. ఇంకా కాల్ అయిపోగానే లేచి బ్రష్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను. ఇంకా బ్రష్ చేసి వచ్చి ఏం అవుట్ఫిట్ వేసుకుందామా ఈరోజు ఆఫీస్కి అని చెప్పి వార్డ్రోబ్ అంతా ఎతికి ఈ అవుట్ఫిట్ అయితే వేసుకుందాం అని ఫిక్స్ అయిపోయి ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చేసాను. ఈ అవుట్ఫిట్ కూడా మా మమ్మీ సెలెక్షన్ అండి, మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. నాకైతే నచ్చింది. అండ్ ఈ అవుట్ఫిట్ పెలాజో సెట్ అండి. సో మొత్తం సెట్ బాగుంటుంది ఆఫీస్కి అయితే అని చెప్పి ఇంక ఇదైతే వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ నేను చేసే పని స్నానం చేసి రాగానే రోజు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తానండి మన ఛానల్లో. ఎవరన్నా చేసుకోకపోతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి షార్ట్స్ వస్తాయి, వీడియోస్ వస్తాయి. ఇంకా అది అప్లోడ్ చేయగానే అప్పటికే టైం అయిపోయింది, 9:30 9:40 ఏమో అయిపోయింది. నాకేమో ఫుల్ ఆకలి. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా టిఫిన్ చేద్దాము అని చెప్పి టిఫిన్ చేసుకొని బాక్స్ పెట్టుకొని వచ్చేద్దామని కిందకైతే వెళ్ళాను. ఇంకా కింద పోయి టిఫిన్ ఏం పెట్టుంటారు అని పెద్ద డైలమా క్వశ్చన్, ప్లస్ బాక్స్కి ఏం కర్రీస్ పెట్టుంటారు అనేది ఇంకొక పెద్ద డైలమా క్వశ్చన్. పప్పు అనేది కామన్ అనుకోండి లంచ్కి, బట్ ఏదో ఒక కర్రీ అయితే డిఫరెంట్గా ఉంటుంది కదా అని వెళ్తాము రోజు. ప్రతి హాస్టల్లో అంతే, పప్పు కామన్. ఇంకా మా హాస్టల్లో కూడా అది పప్పు కామన్ కాబట్టి అది రొటీన్, దాన్ని పట్టించుకోము. వేరే కర్రీ ఏదైనా దొరుకుద్దేమో అని చూస్తాం. ఇంక ఇక్కడ చూస్తే మనం లేట్. ఇంకా టిఫిన్ ఒక బాక్స్ కంప్లీట్. నేను ఎప్పుడు వెళ్ళినా ఆ బాక్స్ కంప్లీట్లోనే ఉంటుంది. ఎప్పుడు దాంట్లో టిఫిన్ చూడడం నేనైతే ఇంతవరకు చూడలా. ఎందుకంటే మనం లేటు, నిద్ర లేటు, టిఫిన్కి రావడం ఇంకా అంతకన్నా లేటు. ఇంక ఇక్కడ చూస్తే పూరీ పెట్టారు ఈరోజు మా హాస్టల్లో. ఆ పూరీలు చూస్తే ఇంక అన్నీ అప్పచ్చల్లాగా అయిపోయినాయి. ఇంకా సరేలే అని చెప్పేసి ఏదో పెట్టింది, ఆకలేస్తున్నారు తినాలి కదా అని పెట్టుకున్నాను. అంతా అసలు ఆయిల్గా ఉన్నాయి ఆ పూరీలు. అసలు వీడియోకి అంత కనిపించట్లేదు కానీ బయటకైతే ఆయిల్ ఉన్నాయి. ఇంక ఈ కుర్మా చూసారా లాస్ట్కి ఉంది. ఇంకా దాన్ని వేసుకోవడానికి నాకైతే నానా కష్టాలు పడ్డా. ఇంకా ఫైనల్గా అయితే వేసేసుకున్నా. ఆ పూరి ఎట్లుందో ఏమో అనుకుంటేనే వేసుకున్నా. నిజంగానే టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ చల్లగా అయిపోయాయి, ప్లస్ ఆయిల్ ఒకటి. ఇంకా నా వల్ల అయితే కాలేదు. ఇంకా సరే ఆకలేస్తుంది కదా అని తినడం అయితే స్టార్ట్ చేసే. తిన్నా కొంచెము. ఇంక ఫైనల్గా అయితే నా వల్ల కాలే, ఇంక వదిలేసాను. నాకు కొంచెము ఆయిల్ ఉంది. బట్ ఎవరు ఫుడ్ వేస్ట్ చేయకండి అండి. ఇంకా నాకైతే ఆయిల్ ఉండేసరికి అది మార్నింగ్ తినలేక పడేసినాను. ఇంకా తిన్నా కానీ ఇంకెట్లెట్లో ఉంటుంది, ఆయిల్ ఫుడ్ కదా, మార్నింగ్ తినడం కొంచెం కష్టం. ఇంకా బాక్స్కి ఏం పెట్టారా అని చూస్తే యాజువల్ రైస్. ఇంక ఇక్కడ చూస్తే కాలీఫ్లవరు, ఆలు, క్యారెట్ అన్నీ కలిపి చేశారండి కర్రీ. ఇదేం కర్రీయో నాకైతే తెలీదు. ఇంకా సరే అని చెప్పి నెక్స్ట్ నేను చెప్పినట్టే ఆల్ టైమ్ ప్రతి హాస్టల్లో ఉండేదే పప్పు. ఇంకా పప్పు పెట్టేసిండు మా హాస్టల్లో కూడా. ఇంక ఇక్కడ చూస్తే మజ్జిగ. ఈరోజు సమ్వాట్ బెటర్గానే ఉన్నాయి మజ్జిగ, వాటర్ కొంచెం తక్కువే వేసారు, బాగానే ఉన్నాయి. ఇంకా ఫైనల్గా అన్నీ చూసి నేనైతే బాక్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసేసాను. నేనేం పెద్ద అన్ని కర్రీస్ అన్నీ తీసుకోపోనండి ఆఫీస్కి, ఒక కర్రీ రైస్ పెట్టుకుంటా అంతే. ఇంకా బాక్సులు కడగడానికి నాకైతే చాలా ఒళ్ళు బరువు. ఇంకా అన్నీ ఏం పట్టుకోపోతాంలో ఆఫీస్కి అన్న ఫీలింగ్లో ఉంటాను నేను. ఇంకా అందుకే రైస్ కర్రీ అయితే పెట్టుకున్నా. ఇంకా నేనేం పెట్టుకోలేదు. పప్పు అయితే నేను అస్సలు తిననండి, నాకు పప్పు హాస్టల్లో తిని విరక్తి వచ్చేసింది. ఇంకా అందుకే కర్రీ పెట్టేసుకున్నా ఈరోజే కాదులేండి, ప్రతిరోజు నేను కర్రీ పెట్టుకుంటా. పప్పు రేర్, నెలలో ఒకరోజు తింటా నాకు తెలిసి. ఇంకా అట్లా ఫైనల్గా నా బాక్స్ అయితే సెట్ చేసేసుకున్నా. ఇంక సెట్ చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాను. ఇంకా రెడీ అవ్వాలి కదా, ఇంకా అందుకని పెద్ద నా దగ్గర అయితే ఏం మేకప్ కిట్లు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది చూడండి నా హెయిర్ ఫాల్. 1 మంత్కి ఎంత జుట్టు రాలిపోతుందో అసలు, నేనైతే షాక్. అసలు అవి చూసి రోజు బాధపడతా. ఇంకా మీకు కూడా అట్లనే ఉందా హెయిర్ ఫాల్? కమెంట్ చేసేసేయండి. నాకైతే చాలా ఎక్కువ ఉందండి. ఇంకా నా దగ్గర అయితే పెద్ద మేకప్ కిట్స్ ఏమి ఉండవు, జస్ట్ నేను నార్మల్గా రెడీ అవుతాను. నాకు అసలు మేకప్ చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, ప్లస్ ఓపిక ఉండదు, రెండూ ఉండదు. ఇంకా ఫైనల్గా నావైతే సింపుల్ ఇవేనండి, ఒక పౌడర్, ఒక క్రీము, ఇంకా స్టిక్కర్ యాజువల్ అందరు పెట్టుకునేది. ఇంకా అట్లా జడేసుకోవడం అంతే నా మేకప్ కిట్స్. ఇంక ఇక్కడ అదే చేసేస్తున్నాను. ఇంకా నాలాగే ఈ జనరేషన్లో అయితే చాలా తక్కువ ఉంటారు మేకప్ వేసుకోకుండా ఉండేవాళ్ళు, దాంట్లో నేను ఒక దాన్ని. ఇంక ఇక్కడ జడేసుకోవడం స్టార్ట్ చేస్తున్నా. ఇంకా లాంగ్ హెయిర్ ఉంటే అదో తలనొప్పి అండి, జడేసుకోవడానికే చాలా టైం పడుతుంది రెడీ అవ్వడం కన్నా. ఇంకా నా బాధ కూడా అదే. ఇంకా నాకైతే కొంచెం అలవాటు జడేసుకోవడం, ఎందుకంటే నేను ఇంటర్ నుంచి హాస్టల్స్లోనే ఉన్నా. సో నాకేం పెద్ద కష్టం అనిపించదు, ఒక 10 మినిట్స్లో వేసేసుకుంటాను. నేను రెడీ అయ్యే దాంట్లో ఎక్కువ టైం దేనికి తీసుకుంటా అంటే జడేసుకోవడం కోసమే. ఎందుకంటే లాంగ్ హెయిర్ కదా, ఎంత అలవాటైనా కానీ కొంచెం ఇబ్బంది వేసుకోవడం. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే జడ వేసేసుకున్నానండి.
కానీ లాంగ్ హెయిర్ అని పేరుకే కానీ అసలు సన్నగా అయిపోయింది. అసలు ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో నాకైతే చాలా బాధ వేస్తుంది ఆ హెయిర్ చూసుకున్న ప్రతిరోజు. ఇంక ఫైనల్గా అయితే నేను వాచ్ కట్టుకునేసరి ఇంక రెడీ అయిపోయాను. ఫైనల్ టచ్ ఇంకా వాచ్. ఇదేంటంటే దీనికి హిస్టరీ ఒకటి ఉంది. ఇది లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి మా ఆఫీస్ వాళ్ళు తీసిచ్చారండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వాచ్. నేనైతే బాగా యూజ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వాళ్ళందరికి తీసిచ్చినందుకు. అండ్ ఇదైతే నా డ్రెస్కి కూడా ఈరోజు మ్యాచింగ్. సో ఫైనల్గా ఈ వాచ్ అయితే కట్టేసుకున్నాను. ఈ వాచ్ ఎలా ఉందో కమెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో కూడా. ఇంకా లాస్ట్ నా బ్యాగ్స్ అద్దుకోవడం స్టార్ట్ చేసే. ఇంకా యాక్చువల్ బాక్సులు, చార్జర్లు, మౌసులు ఇవన్నీ పెట్టుకోవాలి కదా. ఇవి ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళకి కామన్. చార్జర్లు, మౌస్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఇంకా బాక్స్ పెడితే యాక్చువల్ బ్యాగ్ వెయిట్ పెరగద్ది. అదొక బరువు మళ్ళీ బాక్స్ అనిపిస్తుంది ప్రతిరోజు నాకు. కానీ ఇంకా ఆకలి కదా, తీసుకెళ్ళక తప్పదు. ఇంకా రోజు బయట తినడం కూడా కష్టమే కదా. ఇంకా అందుకే బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్నా. ఇంక ఫైనల్గా అయితే ఈ చెప్పులు వేసేసుకున్నా అండి. ఈ షూ, కట్ షూ ఇవైతే నేనైతే నాకు తెలిసి కేపీహెచ్పిలో కొన్నా అనుకుంటానండి. 250 300. నేనైతే బార్గింగ్ అంత బాగా చేయలేను. సో నేనైతే 250కి తీసుకున్నా అనుకుంటా ఫైనల్గా. ఇంకా తక్కువకి తీసుకున్న వాళ్ళు కూడా ఉనింటారు నాకు తెలిసి, బాగా మంచిగా బార్గింగ్ స్కిల్స్ వచ్చిన వాళ్ళు. మనకంత రాదు కాబట్టి 250కి తీసేసుకున్నా. నేను ఫైనల్గా నాకు ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి స్టార్ట్ అవుతున్నా వాటర్ తాగే అలవాటు చాలా ఉందండి. ఇంకా నేను స్టార్ట్ అయ్యే ముందు వాటర్ తాగుతా ప్రతిరోజు. ఇంక ఇక్కడ అదే చేస్తున్నా. ఇంక వాటర్ తాగేసి నేనైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయా. ఇంక ఇక్కడ మా హాస్టల్లో స్టెప్స్ దగ్గర ఈ డ్రాయింగ్స్ పెట్టుంటారండి. అసలు వాళ్ళ పాప వేసిందంటే అసలు ఎంత బాగా వేసింది ఆ అమ్మాయి. అసలు చూడడానికి ఇట్లా మంచిగా ఉన్నాయి అసలు. ఇంకా అందుకే వీడియో తీశాను. ఎంత బాగా వేసిందో కదా అసలు. ఇంక ఇక్కడ మేమైతే ఫైనల్గా ఆటో ఎక్కేసాము. ఇంకా మా రూట్లో అయితే కొంచెం బస్సెస్ తక్కువే ఉంటాయండి. ఇంకా ఆటోకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి బస్కి వెళ్తాము. ఇంకా ఇక్కడ బస్ స్టాప్కి అయితే వచ్చేసి బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ వేరే బస్సు వచ్చింది, మా బస్సు ఇంకా రాలేదు. సో ఇంకా వెయిట్ చేస్తున్నాము బస్సు ఎప్పుడు వస్తుందా అని. ఇంక ఈ బస్సులో అయితే మా బస్సు అయితే ఎప్పుడు రష్ అండి, ఎప్పుడు స్టాండింగే. ఇంకా మేము బస్సు వచ్చింది ఫైనల్గా ఎక్కాము. ఒక కొంచెం సగం దూరం నిల్చుకున్నాము. ఆ తర్వాత సీట్ దొరికింది, కూర్చున్నాము. ఇంకా ఫైనల్గా ఆఫీస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇది మా ఆఫీస్ పక్కనే ఇట్లా అమెజాన్ క్యాంపస్ ఉంటుందండి, చాలా పెద్ద క్యాంపస్. ఇదే ఆ బిల్డింగ్, అమెజాన్ బిల్డింగ్ ఇది మొత్తము. ఇంక ఈ అమెజాన్లో మొత్తం నాకు తెలిసి చాలామంది వర్క్ చేస్తుంటారు, ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు దాంట్లో. ఇంక ఇక్కడ ఫైనల్గా వేవ్ రాక్ బిల్డింగ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా వేవ్ రాక్ రాగానే వామ్మో 1 అవర్ కష్టపడి వచ్చాము రా ఆఫీస్ కన్నా ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఆ బస్సులో కొట్టుకొని, నిల్చుకొని, కూర్చొని ఇంక ఇక్కడైతే ఫైనల్గా మేము ఆఫీస్కి రీచ్ అయిపోయాము ఈరోజు సక్సెస్ఫుల్గా. ఇంకా ఆఫీస్కి రాగానే యాజువల్ అందరికి తెలిసిందే కదా, వర్క్ స్టార్టెడ్. ఇంకా అందరికీ హాయ్లు బాయ్లు చెప్పి ఇంకా వర్క్ ఏముందా అని మొత్తం చేసుకున్నాము. ఇంక లంచ్ టైం అయిపోయింది. ఇంకా మేమైతే లంచ్కి స్టార్ట్ అయిపోయాము. మా గ్యాంగ్ అంతా ఇంకా లంచ్కి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఆ వర్క్ చేసి లంచ్కి ఇంకా వెళ్ళేసరికి ఏముంటాయో అని చూస్తే మళ్ళీ రొటీన్ హాస్టల్ ఫుడ్స్ అందరు బాక్స్లో. ఎందుకంటే అందరు హాస్టల్స్ నుంచే వస్తారండి మా టీం అంతా. ఇంక ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క బాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం పులిహోర బ్యాచ్. ఎందుకంటే ఇంకా ప్రతి హాస్టల్ డైలీ సేమ్ మెనూ కదా, వాళ్ళు ఇట్లా మాట్లాడుకొని చేస్తారో ఏమో నాకు తెలీదు. ఇంకా పులిహోర అందరిది ఇంకా ఎట్లా ఒకటి కానిచ్చేసాము. ఇంకా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా వాకింగ్ అలా ఒక 2 రౌండ్లు వేస్తాము ఆఫీస్ మొత్తము. ఇంకా అదే చేస్తున్నాం ఇక్కడ. ఆ వాకింగ్ అయిపోయాక ఇంకా మాకైతే వర్క్ ఉంది కదా అని మళ్ళీ వెళ్ళిపోవడం స్టార్ట్ చేసాము ఆఫీస్లోకి. ఇంక ఈరోజు నేనైతే హాస్టల్కి ఫీజు పే చేయాలండి. సో ఇంకా అందుకని వాళ్ళు క్యాష్ ఇవ్వమంటే క్యాష్ డ్రా చేసుకున్నాను, ఏటీఎం ఉంటే ఆఫీస్లో. ఇంకా ఆ క్యాష్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా అది అయిపోయాక అగైన్ వర్క్ స్టార్టెడ్ ఆఫ్టర్నూన్. ఇంకా తిన్న తర్వాత వర్క్ అంటే అసలు ఇంకా చెప్పనవసరం లేదు. నిద్ర ఒక పక్క వస్తుంటుంది, ఇంకా వర్క్ ఒక పక్క చేయాలి, ఇంకా తప్పదు కదా. సో ఇంకా అదే చేస్తున్నాము. ఇంకా వర్క్ అయ్యాక ఇంకా లేట్ అయిపోద్ది, మళ్ళీ రిటర్న్ ట్రాఫిక్ ఉంటుందని మేమైతే ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. బయటకు వచ్చి చూస్తే మాలాంటి బ్యాచ్ చాలామందే ఉన్నారా బాబోయ్ అనుకున్నాము. లిటరల్లీ అసలు ఎంతమంది ఉన్నారో చూడండి. ఆ సీట్ల కోసం ఇటు విండోల నుంచి కూడా బ్యాగ్లు వేసేస్తున్నారు అమ్మాయిలు. అసలు ఎంత దారుణంగా ఉంది. ఇంకా మనమైతే ఎక్కలేం రా బాబోయ్ అనుకుని మేమైతే అసలు దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఒక 3 బస్సులు పోయాయి మా ముందు, అయినా ఎక్కలేదు. 4th బస్సు ఎక్కాం ఫైనల్గా. ఆ 4th బస్సులో కూడా స్టాండింగే, సీట్ దొరకల మాకు. ఆ స్టాండింగ్లోనే వెళ్ళాము ఇంకా రూమ్ దాకా. ఇంకా ఆకలేసేసింది మాకు అడిగి పోయేసరికి, నిల్చుకొని అవన్నీ చేసి పోయేసరికి యుద్ధము. ఇంకా ఫైనల్గా పానీపూరి అనిపించేసింది. ఇంకా పానీపూరి తినేసాం బస్సు దిగగానే నేను నా ఫ్రెండ్. ఇంకా పానీపూరి గుమ్మేసి మళ్ళీ రూమ్కి రాగానే మళ్ళీ వర్క్.
ఎందుకంటే ఇంకా ఆఫీస్లో త్వరగా వచ్చేసాం కాబట్టి ఇంక రూమ్కి వచ్చి వర్క్ చేయాలి తప్పదు. ఇంకా వర్క్ చేస్తూ ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళాను. డిన్నర్కి వెళ్ళి చూసేసరికి ఏం పెట్టారు అని అంటే యాజువల్ రోజు పెట్టేటివే రైస్, రోటీ, ఇంకా క్యాప్సికమ్ కర్రీ పెట్టారు. ఇదేదో చట్నీ అండి, అసలు గెరిటి కూడా తిరగలేదు నాకైతే, అంత గట్టిగా ఉంది అది. ఏం చట్నీ నేనైతే అసలు టేస్ట్ కూడా చేయలేదు. ఇంకా సాంబార్ యాజువల్ రోజు నైట్ సాంబార్ పెడతారండి. మా హాస్టల్లో రసం ఎప్పుడు పెడతారా అని నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఒక్కరోజు కూడా రసం పెట్టారండి. నేనేమో పెద్ద రసం ఫ్యాన్ని. ఇంకా నాకు ఏ కర్రీ ఉన్నా లేకపోయినా నాకు రసం ఉండాలి ప్రతిరోజు. బట్ ఈ హాస్టల్ అయితే ఒక్కరోజు కూడా రసం పెట్టరు. ఇంక ఇన్ని గిన్నెలు ఉన్నాయి బట్ ఏది నచ్చలేదు నాకైతే. ఇంకా ఫైనల్గా ఒక చిన్న గిన్నె అనిపించింది, దీంట్లో ఏం పెట్టారా అని చూశాను. ఇంక ఇక్కడ చూస్తే మధ్యాహ్నం మిగిలిపోయిన కాలీఫ్లవర్ కర్రీ పెట్టారు. ఇంక ఇది అయ్యే పని కాదురా బాబోయ్ అనుకొని నేనైతే ఇంకా రైస్ పెట్టుకొని క్యాప్సికమ్ కర్రీ వేసేసుకున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడు అయితే క్యాప్సికమ్ కర్రీ అసలు భలే చేశారు మా హాస్టల్ వాళ్ళు, ఇంట్లో చేసినట్టు. ఇంక ఈసారి చూడడానికి బాగుంది కానీ టేస్ట్ అయితే అసలు ఏం బాగాలేదు. చేసిన ప్రాసెస్ మార్చేశారు వాళ్ళు. ఇంక ఇక్కడ చూస్తే ఆ క్యాప్సికమ్ కర్రీతో కొంచెం నేను పక్క దోసేసాను నా వల్ల కాక. ఇంకా మజ్జిగ వేసేసుకొని ఫైనల్ టచ్ ఇచ్చేసాను. ఇంకా మా ఫ్రెండ్ తన ప్లేట్ కూడా తీయమంది, తను సాంబార్ పిచ్చి, ఆమె సాంబార్తో తింటుంది. ఇంకా అగైన్ రూమ్కి రాగానే కొంచెం వర్క్ ఉంది, సో అది చేసేసి ఇంకా ఫైనల్గా లాగ్ ఆఫ్ అయితే చేసేసాను. ఈరోజు వర్క్ అయితే సాఫ్ట్వేర్ వర్క్ ఈ రోజుకి లాగ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా నేనైతే పడుకునే ముందు మా డాడీ కాల్ అండి. ప్రతిరోజు నాకు రొటీన్ ఇది, లేవగానే మమ్మీ కాల్, పడుకునేటప్పుడు డాడీ కాల్. ఇంకా అయిపోయింది నా డే. ఓకే బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.